హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో షోడశ మహాజనపదాలు ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా షోడశ మహాజనపదాల గురించి వివరిస్తాను. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వెలిసినటువంటి షోడశ మహాజనపదాలు చాలా ఇంపార్టెంట్. భారతదేశ ప్రాచీన చరిత్రలో ఈ షోడశ మహాజనపదాల ఆవిర్భావం తర్వాత అదేవిధంగా బౌద్ధ మతం, జైన్ మతం ఆవిర్భావం ఒకే కాలంలో జరగడం జరిగింది. చాలా ఇంపార్టెంటు ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో షోడశ మహాజనపదాలు. ఈ షోడశ మహాజనపదాల మీద గతంలో జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. ఏపీ గ్రూప్ 1లో అడగటం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1లో కూడా ఈ షోడశ మహాజనపదాల మీద ప్రశ్న రావడం జరిగింది. అంటే క్రింది వానిలో షోడశ మహాజనపదాలలోని లేని రాజ్యం ఏదైనా అడగటం కానీ, లేకపోతే ఈ కింది వానిలోని జనపదాల్లో ఉన్న రాజ్యం ఏదని కానీ, లేదా షోడశ మహాజనపదాల యొక్క అంటే రాజ్యాల యొక్క రాజధానులు జతపరచమని అడగటం కానీ జరిగింది. చాలా ఇంపార్టెంటు. అందుకోసమని ఈరోజు నేను ఈ టాపిక్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా సింపుల్గా మనదైన లాజిక్తో ఒక చిన్న ట్రిక్, అంటే ఒకే ఒక సెంటెన్స్లో ఈ 16 జనపదాలను ఈజీగా గుర్తించవచ్చు. షోడశ అనగా 16, ఇది కూడా అడగటం జరిగింది. షోడశ జనపదాలు ఎన్ని? షోడశ జనపదాలు అంటాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వెలిసినటువంటి జనపదాలు, మహాజనపదాలు ఎన్ని అంటే షోడశ అంటే 16. షోడశ 16 అలా గుర్తుంచుకోండి. 16 అని గుర్తుంచుకోండి. 16 పదాలు, 16 జనపదాలు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. 18 అని. 18 కాదు, 16 మహాజనపదాలు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే, ఒక 2 జనపదాలు కాంబోజా మరియు గాంధార్ అనేవి పాకిస్తాన్లో ఉన్నవి. నెక్స్ట్ కురు వచ్చేసి ఉత్తరప్రదేశ్, పాంచాల ఉత్తరప్రదేశ్, కోసల ఉత్తరప్రదేశ్, మల్ల ఉత్తరప్రదేశ్, వజ్జి వచ్చేసి అస్సాంలో ఉంది, కాశీగూడ ఉత్తరప్రదేశ్, అంగ వచ్చేసి బీహారు, మగధ వచ్చేసి బీహారు, వత్స వచ్చేసి యూపీ, చేది వచ్చేసి మధ్యప్రదేశ్, అవంతి వచ్చేసి మధ్యప్రదేశ్, మత్స్య రాజస్థాను, సూరసేన ఉత్తరప్రదేశ్, లాస్ట్కి అస్మక ఉంది. చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో ఏకైక మహాజనపదం అస్మక. అది మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన రాజ్యం ఇది. అస్మక రాజ్యం దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం. చాలా ఇంపార్టెంట్. అలా కూడా అడగటం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఉన్న జనపదం ఏదని అడగటం జరిగింది. అదే అస్మక. మరి వీటిని ఈజీగా ఎలా గుర్తుంచుకుందాం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ చూడండి 16 జనపదాలు ఉన్నాయి. అంగ, అవంతి, అస్మక, మగధ, మత్స్య, మల్ల, కోసల, కాంబోజ, కురు, కాశీ, వత్స్య, వజ్జి, గాంధార, పాంచాల, సూరసేన, సేది. వీటిలో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఆ అనే అక్షరం మీద 3 రాజ్యాలు ఉన్నాయి. అంగ, అవంతి, అస్మకం. మా అనే అక్షరం మీద 3 ఉన్నాయి. మగధ, మత్స్య, మల్ల. ఈ కా అనే అక్షరం మీద 4 ఉన్నాయి. కోసల, కాంబోజ, కురు, కాశీ. వా మీద 2 ఉన్నాయి. వజ్జి, వత్స. ఇక గాంధార, పాంచాల, సూరసేన, సేది. ఇలా దీనికి నేను ఒక కోడ్ రూపొందించడం జరిగింది. చూడండి ఒకసారి. అమ్మ కోకకు మగ్గం చేత డిజైన్ వేయించడానికి అమ్మ అవ్వ కలిసి కాశీ పోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మ అవ్వ కాశీ పోవాలని నిర్ణయించుకున్నారు. ఈజీగా గుర్తుంచుకునేటట్లు రూపొందించడం జరిగింది. అమ్మ కోకకు అంటే చీరకు మగ్గం చేత అంటే మగ్గంపై డిజైన్ వేయించడానికి అమ్మ అవ్వ కలిసి కాశీకి పోవాలని నిర్ణయించుకున్నారు. చాలా లాజికల్గా ఉంది సెంటెన్స్ ఫార్మేషను. చూడండి ఒకసారి. దీన్ని ఫామ్ చేయడానికి కొంచెం హార్డ్ వర్కే చేయాల్సి వచ్చింది. కావున వీడియోని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఒకసారి. అమ్మ, ఇక్కడ నేను ఏ అక్షరం అయితే ఈ రాజ్యాల యొక్క మొదటి పేరులోని మొదటి అక్షరాలను నేను చూపించడం జరిగింది. ఇక్కడ అమ్మ, మా, కో, కా, కురు. ఇక్కడ చూసినట్టయితే మా, గా ఉంది, చే ఉంది, ఇక్కడ ఆ ఉంది, మా ఉంది, ఆ ఉంది, వా ఉంది, కా ఉంది, షే ఉంది, పా ఉంది, వా ఉంది. వీటిని ఒకసారి చూసినట్లయితే, ఆ తీసుకున్నట్లయితే అంగరాజ్యం, మా తీసుకున్నట్లయితే మగధ రాజ్యం, మళ్ళీ కో తీసుకున్నట్లయితే కోసల, కా తీసుకున్నట్లయితే కాంబోజా, కు తీసుకున్నట్లయితే కురు. నెక్స్ట్ మా తీసుకున్నట్లయితే మత్స్య, గా తీసుకున్నట్లయితే రిప్రజెంట్ గాంధార, చే వచ్చేసి చేది, మళ్ళీ ఆ వచ్చేసి అవంతి. నెక్స్ట్ అస్మకాలు, మళ్ళీ అమ్మ మా ఉంది కాబట్టి మళ్ళీ 6. ఇక్కడ నెంబర్స్ కూడా వేసాను. ఆ వచ్చేసి అస్మక, వా వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ ఇంకో వజ్జి 11వది.
నెక్స్ట్ కా వచ్చేసి ఇక్కడ కాశీ, మళ్ళీ షా వచ్చేసి సూరసేన 15, పా వచ్చేసి పోవాలి పోవది రాసాం కదా, పో అంటే ఇది పాంచాల పా అనుకోండి, వా వచ్చేసి వచ్చ. ఇలా ఈజీగా గుర్తుంచేటట్లు ఈ వాక్యం గుర్తున్నట్లయితే ఇవన్నీ గుర్తుంటాయి, చాలా ఈజీగా గుర్తుంటాయి. ఒకసారి చదివినా ఒకవేళ గుర్తు రాకపోయినా చూడగానే ఈజీగా గుర్తిస్తాం. ఈ వాక్యం 1-4 సార్లు చదివినట్లయితే అమ్మ కోకకు మగ్గం చేతో డిజైన్ వేయించడానికి అమ్మ అవ్వ కలిసి కాశీకి పోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వాక్యాన్ని 1-4 సార్లు చదివి గుర్తుంచుకున్నట్లయితే ఈ రాజ్యాలను ఈజీగా గుర్తించవచ్చు, చూడగానే గుర్తించవచ్చు. ఏ రాజ్యం ఉన్నది ఏ రాజ్యం లేదు, ఏ పేరు ఉన్నది ఏ పేర్లని ఈజీగా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇటు యొక్క రాజధానులను చూసినట్లయితే మరి రాజధానులు కూడా ఒక్కోసారి మ్యాచ్ చేయమని అడగడం జరుగుతుంది. ఈ రాజధానులని మహాజనపదాలు రాజధానుల కోర్సు ఎలా రూపొందించంటే ఒకటే సెంటెన్స్ ఫార్మాట్స్లో కాకుండా విడివిడిగా నేను రూపొందించడం జరిగింది. అందులో మొదట చూసినట్లయితే అతిపెద్ద రాజ్యం వచ్చేసి మగధ. అతిపెద్ద రాజ్యం మహాజనపదాల్లో అతిపెద్దది వచ్చేసి అత్యంత బలమైనది కూడా మగధ. మగధకి రాజధానులు వచ్చేసి ఒకటి రాజగృహం, దీనికి గిరివ్రజం అంటాం. ఆ తర్వాత రెండోది పాటలిపుత్రం, అంటే రాజగృహం నుంచి పాటలిపుత్రాన్ని మార్చడం జరిగింది. దీనిని ఈజీగా ఎలా గుర్తించవచ్చో నేను ఒక వాక్యాన్ని తయారు చేశాను మన స్టైల్లో కోడ్ రూపంలో. మగధ రాజు పాట పాడాడు, మగధ రాజు పాట పాడాడు, మగధ రాజు పాట పాడాడు. మగధ రాజులో మగధ అంటే మగధ రాజ్యం, రాజు అంటే రాజగృహం, పాట అంటే పాటలిపుత్రం. ఓకే, డన్. ఇలా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ రెండవ రాజ్యం వచ్చేసి అంగ. మరి అంగానికి యొక్క రాజధాని వచ్చేసి చంపానగరి. ఇవి రాజ్యాలు, ఇవి రాజధానులు. మరి చంపానగర్ని ఎట్లా గుర్తించవచ్చు అంటే చంప లేదా చెంప ఒక అంగం, మన శరీరంలోని ఒక అంగం. చంప అనేది మన శరీరంలోని ఒక అంగం. చంపాలో చంప వచ్చేసి చంపానగరి, అంగం వచ్చేసి అంగరాజ్యం. అలా ఈజీగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా కాశీ వారణాసి అనేది మనకు తెలుసు, ఆల్టర్నేటివ్ నేమ్స్ ఇవి. కాశీ అన్న వారణాసి అన్న ఒకటే. కోసల శ్రావస్తి. మరి దీన్ని ఈజీగా ఎలా గుర్తించవచ్చు అంటే కోకిల గొంతు శ్రావ్యంగా ఉంటుంది. ఇప్పుడు కోకిలలో కో అంటే కోసలు అనుకోండి, శ్రావ్యంలో శ్రావ్య అంటే శ్రావస్తి అనుకోండి. ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తించండి. నెక్స్ట్ వత్స లేదా రాజధాని కౌశాంబి. మరి వత్స రాజధాని కౌశాంబి కదా, దీనివల్ల గుర్తించవచ్చు అంటే నాకు కౌశాంబి అంటే చాలా వాత్సల్యం, నాకు కౌశాంబి అంటే చాలా వాత్సల్యం. కౌశాంబిలో కౌశాంబి, వాత్సల్యంలో వత్స ఉంది కాబట్టి వత్స. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కురు రాజ్యం. కురు రాజ్యానికి హస్తినాపురం, ఇంద్రప్రస్థానం 2 రాజధానులు ఉన్నాయి. మనకు తెలుసు కురు రాజ్యం అంటే కౌరవుల రాజ్యం, పాండవులు అంటాం కదా. ఇది ఇంద్రప్రస్థ వచ్చేసి పాండవులకి, హస్తినాపురం వచ్చేసి కౌరవులకు సంబంధించిన రాజధాని మన పురాణాల ప్రకారం. దీనిని ఎలా గుర్తించుకోవచ్చు అంటే ఇంద్రది కుడి హస్తవాటం, ఇంద్రది కుడి హస్తవాటం అంటే కుడి చేయి వాటం అంటాం. ఇంద్ర అంటే ఇక్కడ ఇంద్రప్రస్థ, కుడిలో కు అంటే కురు రాజ్యం, హస్త అంటే హస్తినాపురం. అలా గుర్తుంచుకోండి. పాంచాల అహిచ్ఛత్ర, ఇది గుర్తుంచుకోండి. పాంచాల యొక్క రాజధాని అహిచ్ఛత్ర. నెక్స్ట్ సూరసేన రాజధాని వచ్చేసి మధుర. మరి మధుర అంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం అంటాం. అది సూరసేన వచ్చేసి కంసుడు పురాణాల ప్రకారం. చూసినట్లయితే దీన్ని ఈజీగా ఎలా గుర్తించవచ్చు అంటే సురాపానం మధురం. ఇక్కడ సురాపానం అంటే ఏంది, మద్యం అంటాం కదా. పూర్వకాలంలో సుర అంటే సారా లేదా మద్యం అంటాం, ఆల్కహాల్. సురాపానం మధురం అలా గుర్తుంది. సురాపానంలో సుర అంటే సూరసేన రాజ్యం, మధురం అంటే మధుర రాజధాని. నెక్స్ట్ మల్ల రాజధాని. ఈ మల్ల వచ్చేసి పావం మరియు కుసి. ఈ మల్ల రాజధానిలోనే ఎవరు జన్మించారు? మల్లాలో పావం మరియు కుసిలో వర్ధమాన మహావీరుడు, జైన మతాన్ని పునరుద్ధరించిన వర్ధమాన మహావీరుడు జన్మించాడు. దీనికి 2 రాజధానులు ఉన్నాయి, పావం మరియు కుసి అని. మళ్ళీ పోవాలి కుసి నగరానికి, మళ్ళీ పోవాలి కుసి నగరానికి అనగా మళ్ళీ అంటే మల్ల, పోవాలిలో పోవ అంటే పావ, కుసి అంటే కుసి. అలా గుర్తుంచుకోండి. ఇటువంటి వాక్యాలను 1-4 సార్లు చదవండి. చదివి ఒక పేపర్ మీద రాస్తే ఈజీగా గుర్తుంటాయి. వజ్జి వచ్చేసి వజ్జి యొక్క రాజధాని వైశాలి. వజ్జి వైశాలి ఇలా రైమింగ్ లెటరు. దీన్ని అష్టకూలిక అంటాము. అష్టకూలిక కూటమి అంటాం. అష్టకూలిక అంటే 8 గణతంత్ర రాజ్యాల కూటమి. ఇక్కడ చూడండి, గణతంత్ర రాజ్యాలు అంటే రిపబ్లిక్లు, అంటే పరిపాలకుడు రాజు కాదు, రాజరికంగా కాకుండా ఎన్నుకోవడం జరిగింది. ప్రజలు ఎన్నుకున్న పాలకులు పాలించేవారు ఈ 8 గణతంత్ర రాజ్యాల్లో. ఇవి రిపబ్లిక్ అనమాట. ఆ మహాజనపదాలలోని రిపబ్లిక్ గణతంత్ర రాజ్యం ఏది అని అడగటానికి అవకాశం ఉంది. అది వజ్జి, అందుకని నేను దాన్ని ఇంపార్టెంట్ మార్క్ చేయడం జరిగింది. వజ్జి వైశాలి అష్టకూలిక. నెక్స్ట్ అవంతి రాజ్యం వచ్చేసి ఉజ్జయిని మాహిష్మతి. గుర్తుంచుకొని మధ్యప్రదేశ్లో ఉంటుంది.
మత్స్య రాజ్యానికి వచ్చేసి విరాట్ నగరం, ఇది రాజస్థాన్లో ఉంటుంది. మరి మచ్చ లేని ఆటగాడు విరాట్ కోహ్లీ, అలా గుర్తుంచుకోండి. విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్లో ఫేమస్ బ్యాట్స్మెన్ కదా, అందుకని ఆ విధంగా రూపొందించాను. మచ్చ లేని ఆటగాడు విరాట్ కోహ్లీ, మచ్చ బ్రాకెట్లో రాశా, విరాట్ నగరం అనగా విరాట్ కోహ్లీ, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరి గాంధార్ కూడా మరలా 2 రాజధానులు ఉన్నాయి. గాంధార, ఒకటి తక్షశిల, 2 పుష్కలావతి. ఇది పాకిస్తాన్ రాజ్యంలో ఉంది, అంటే దేశంలో ఉంది. గంధపు శిలలు పుష్కలంగా దొరుకుతాయి. గాంధారాలో గంధపు శిలలు పుష్కలంగా దొరుకుతాయి. గంధపు అంటే గాంధార, శిల వచ్చేసి తక్షశిల, పుష్కలం వచ్చేసి పుష్కలావతి, అలా గుర్తుంచుకోండి. కాంబోజ రాజ్యానికి రాజపురం రాజధాని. ఈ కాంబోజ రాజపురంలో పురం కలిపి కాంబోజపురం అని రాయటం జరిగింది. సేదికి సుక్తిమతి రైమింగ్ లెటర్ ద్వారా గుర్తించడం జరిగింది. లాస్ట్కి చివరిగా అస్మక లేదా అసక అంటాము. అది దక్షిణాదిలోని ఏకైక జనపదం. దాని యొక్క రాజధాని బోధన లేదా బోధన్ అంటాం. అది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్. ఇది చాలా కూడా ఇంపార్టెంట్. ఇది కూడా గతంలో అనేక సార్లు అడగటం జరిగింది, అస్మ యొక్క రాజధాని ఏది అని. ఈ విధంగా మహాజనపదాలు వాటి యొక్క రాజధానిని ఈజీగా ఒకే ఒక వాక్యము మరి ఇటువంటి చిన్న చిన్న కోర్స్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి టాపిక్ ప్రాచీన భారతదేశ చరిత్ర వచ్చినట్లయితే అడిగితే ఈ మహాజనపదాల మీద కానీ, లేదా బౌద్ధ మతం, జైన మతం మీద కానీ, లేకపోతే అక్కడికి వచ్చేసరికి ఏమిటంటే సింధు నాగరికత ఉంది కదా, సింధు నాగరికత మీద, ఆర్య నాగరికత మీద, ఇవే ఎక్కువగా, వీటి మీద ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే కొంచెం ఏమన్నా సెంటెన్స్ ఫార్మేషన్ కానీ మాట్లాడటంలో కానీ ఏమన్నా తప్పులు దొరికినట్లయితే మన్నించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.